అయితే ఏం పేరు నీ పేరు? ఇప్పుడు సంజయ్ రెడ్డి. సంజయ్ రెడ్డి గారు, ఏంది ఎట్లా అనిపిస్తుంది మరి రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన? రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన అంటే ఆయన చేసే విధానం ఏమిందంటే ఆకాశానికి నిచ్చలేసిండు, కింద ఒక మంట పెట్టిండు, ఏం లేదు. ఇప్పుడు మరి కింద ఊర్రా మధ్యలో ఊర్రా లేకపోతే ఆకాశం దాకా ఆ కింద పోతే మొత్తం కింద కుక్కలు పడతారు మొత్తం. మొత్తం ప్రజాపాలన ఎలిపిస్తా దేశ ప్రజాపాలన అంటున్నావు, ప్రజాపాలన ఎవరు చేస్తున్నావు? ఏ రైతులకు చేస్తున్నావు? ఎంతమందికి ఇచ్చినావు? ఏమని ఇచ్చినావు? 2009 డిసెంబర్ 9 దాకా రుణమాఫీ అందరికి ప్రతి రైతుకు 2 లక్షలు ఇస్తా అన్నావు కుటుంబానికి. 2 లక్షలు ఎక్కడి? మా ఊళ్ళో ఇంకా కనీసానికి ఒక చిన్న 670 ఓట్ల విలేజ్ మాది. ఇండియా వరకు ఇంకొక 50 మంది ఉన్నారు రుణమాఫీ కానోళ్ళు. ఇంకా 100% రుణమాఫీ అయిందని చెప్పేసి మీ కడియం శ్రేయర్ అంటుండే కానీ కడియం సార్ వాడిని కుత్తే వాడిని ఇంటికి ఏరికి రమ్మంటే వాడు రమ్మను, నేను వస్తా. వాని ఊళ్ళో ఏ విలేజ్ కైనా ప్రతి ఒక్క విలేజ్ ఆయన చెప్పిన విలేజ్ కి నేను వస్తా. రుణమాఫీ 100% రుణమాఫీ అన్నాడు కదా. ఛాలెంజ్ ఏడుండే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండు? ఎవరు ఆయన ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో అంతేనా? అట్లాంటి ఎందుకు గెలిపిస్తారు? ఆయనకు 40 ఏళ్ళ కమిట్మెంట్, నేను కమిట్మెంట్ నా రాజకీయ జీవితం నాది నీతి నిజాయితీ అని చెప్పుకున్నాడు. కానీ నీతి నీళ్ళ పాలైంది, మంది పాలైంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు వస్తట్టే ఉన్నాయి కదా మీ దగ్గర? బై ఎలక్షన్లు వస్తే ఓడిపోతాన్న భయంతో రాజీనామా చేస్తలేడు. దమ్ము ధైర్యం, అంత పెద్ద నాయకుడు ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఇవాళ మా రాజాను నిలబెడతాం, ఆయన ముందర నిలబడాను. గుంట నక్క లెక్క ఆయన కింద దూకొని చేసుకొని, ఆయన కింద మాట్లాడుకొని, ఆయన కింద చేసి, ఆయన కింద దీంట్లో ఇప్పుడు ఆయన సవాల్ వేసుతారు. ఆ రోజులో రాజనెనక వారు ఉండి కడియాచారు తిట్టారు, ఈ రోజులో కడియాచారు అనుకుంటే రాజన తిడతారు. ఎవరి స్వభావం ఎవరి లెక్క ఏం కదా ఏం అర్థం అయితే. పెద్ద నాయకుడు, అంత స్టేచర్ నాయకుడు ఇట్లా చేస్తే ఆయన ముసలితనానికి ఇచ్చే తీసుకుంటాడు. ఆయనకున్న మొన్నదాకా ఉండే టీఆర్ఎస్ లో ఏ అనుభవం ఏ దీనిలే తక్కువ చేసాడు. ఉప ముఖ్యమంత్రి రాజన్న తీసి బదిలాడు పక్కకు పెట్టి నీకు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించాడు. నీ బిడ్డకు సీట్ అంటే బిడ్డకు కూడా సీట్ ఇచ్చాడు. వీళ్ళందరూ ఈ ఎస్సీ వర్గానికి చెందిన లీడర్లు అందరూ బయటికి వెళ్ళి కొట్టిన తర్వాత టికెట్ తీసుకున్నాడు, పైసలు తీసుకున్నాడు, అతను లేకపోయాడు. మళ్ళీ వచ్చేది లేదు. మరి మళ్ళీ గెలుస్తాడే అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మీ కడియం శ్రేయర్. రేవంత్ రెడ్డి అనుకుంటాను కానీ రేవంత్ రెడ్డి ఊళ్ళోనే ఓడిపోతాడు. ఆ పక్క కొడంగల్ నేనే సీఎం ఉంటా అంటున్నాడు. 10 ఏళ్ళు కాదు కదా ఇప్పుడు. ఎందుకంటే ఉన్న ఇచ్చేది పోతుంది అధిష్టానానికి. ఏం చెప్తున్నారంటే ఈ పార్టీ సీఎం తీస్తే ఇచ్చేది పోతుంది. కానీ ఏమున్నది ప్రజాపాలన అనేది? ప్రజాపాలన ఎవరు చేసిండు? ఇంతమంది మొత్తానికైతే గ్యారెంట్లు అన్నాడు, 6 గ్యారెంట్లలో ఏ ఒక్కటి చేసిండు? నా దగ్గర కరెంటు 200 యూనిట్లు అన్నాడు, కనీసానికి ఒక 20 మందిని చూపిస్తా. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇంతవరకు 100% ఎవరు పడతలేదు. ఇప్పుడు కొన్ని రోజులు పడ్డాయి, 18 బంద్ అయినాయి మొత్తం. అది కూడా లేదు. ఏమున్నా బస్సు ఫ్రీ, ఒక లేడీస్ కు బస్సు ఫ్రీ. ఆ బస్ అయినా కూడా మా భార్య పిల్లలు ఎవరు రోజుకైతే పోతలేరు. ఏమున్నా 150,000 జీతం తీసుకున్న వాళ్ళు రెగ్యులర్ గా పోతారు. అది ఎవరికి ఉన్న వాళ్ళకి పెడతానా లేని వాళ్ళకి పెడుతున్నావా? ఆయన అర్థం చేసుకోవాలి. రైట్, ఈ పెద్ద మనుషులు కూడా మాట్లాడతా. బాగుంది. రైట్, ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఎవరు? నేను 60 సంవత్సరాలు ఉంటా. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఈ కాంగ్రెస్ పార్టీని? నేను టీడీపీలో ఉండగా టీడీపీలో ఉన్నా. టీడీపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కి వచ్చిన. అంతే, కాంగ్రెస్ లో నేను పోలే. కాంగ్రెస్ ఎప్పుడు పోలే. ఇలా తెలుసు అంటే 54 ఏళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పరిపాలన జరిగింది. అప్పుడు కట్టినే ఉంది, ఇప్పుడు లెక్కనే ఉండరు. అప్పుడు కట్టినే ఉంది, ఇప్పుడు కట్టినే ఉన్నది. ఏంది మరి ఇలా బాధ ఏంది అసలు? కనీసం జనాలకు మంచి చేయరు. ఏంటంటే మంచిగా బతకడం మీద 2 రాళ్ళేసుడు. రాజకీయం అనేది ఇప్పుడు స్థితిగా నేను బతాను అనుకో, దుమ్ము ఎత్తిపోసి లేనాడు ఏం చేస్తా అంటే దుమ్ము ఎత్తిపోతాడు ఉన్నోడి మీద. కడియం శ్రేయర్ టీచర్ పని చేసి ఎమ్మెల్యేకి వచ్చిండు. ఆ రోజులలో ఆయనకు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయో కూడా జనానికి తెలుసు. రాజకీయ నాయకులకే ఆస్తులు పెరుగుతున్నాయి కానీ వ్యవసాయం చేసే కూలీకి మాత్రం ఏటొక్క ఎకరం మాత్రం అమ్మేసుకుంటాడు. ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు? అంతేనా కదా? ఇప్పుడు ప్రజలను పాలిస్తాను అంటావు, ప్రజలు కాదు బతికేది, రాజకీయ నాయకులే బతారు. యూరియా లేదు, పాడు లేదు, ఏది లేదు, రైతు బంధు లేదు, యూరియా దొరకలేదు, కరెంటు బిల్లు అన్నాడు అది మాఫీ కాలేదు.
ఇదేంటిదో అంటాడు, అదే ఇండి అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు, ఏది లేదు. తులం బంగారం అన్నాడు, ఏ వరకు వచ్చింది? రైతు బంధులు, రైతు బీమా, బంగారం లేదు, రైతు బందే లేదా? రైతు బంధు వేసే మానవు లేడు వేసేయలేదు. అసలే. ఎందుకు మరి ఈడ అయిపోయిందా? చరిత్ర అయిపోయింది, ఇంకా మళ్ళీ వచ్చే కష్టం. అంతేనా? అసలు రానే రాడు. 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటుండు. ఆయన ముఖం ఇట్లా అంతేనా? 10 ఏళ్ళు నేనే సీఎం అనే రేవంత్ రెడ్డి అంటూ 10 ఏళ్ళు నేనే ఇక్కడ ఎమ్మెల్యే కడియేసి అంటుండు. రాడే వాళ్ళు వేస్ట్. కడియంసిరాదు ఇంకా మహా దొంగన ఆయన. మా కడియంత మహా దొంగన ఇళ్ళకి వెళ్ళి కన్నా పోతా ఆడ. ఏమో అది మీ అభివృద్ధి కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం కాదు రైతును పట్టుకోమన్నారు, ఊరి ఇయ్యమనండి. ఊరి ఇస్తే కథం రైతుకు రాజ్యం అవుతుంది. ఉన్నా ఆటోనికి ఇస్తే తీసుకొచ్చి ఇంటికాడ వేసి ఏది ఊరి లైన్ కొట్టుకున్నాం కోల్కొండల షాపుల ముందు నిలబడి ఊరియా బస్తాల గురించి ఏదో నాన్న ఊరియాని పట్టుకొస్తే అసలు కమ్సే అప్పుడైనా ఒక ఆటో డ్రైవర్ కు దాదాపు 1000 రూపాయలు ఇస్తే 2 బస్సులు 3 బస్సులు తీసుకొచ్చి ఇంటికాడ వేసేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు రైతులు మొత్తం చెప్పుల లైన్లో పెట్టి కూర్చున్నా కూడా అసలు ఇప్పుడు రైతులకు ఉన్న చిన్న మొబైల్ ఇప్పుడు వాళ్ళకి రైతులకు ఎట్లా వాళ్ళకి చేయాలని చూస్తే యాప్ తెచ్చినాం, యాప్ లో మొత్తం 2 ఇచ్చేస్తాం. ఇప్పుడు యాప్ తెచ్చారు కరెక్ట్ అన్న. ఇప్పుడు యాప్ తీసుకొచ్చినప్పుడు మనకు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు రైతులు అనేటోళ్ళకు వాళ్ళకి మామూలుగా అందరు చదువుకున్న ఉంటారు. రైతులు అంటే మొత్తం అంత వ్యవసాయం పని అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి యాప్ ఎట్లా తెలిసి వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఇది ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైనా రైతులకన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు వాళ్ళ స్వార్థరాయకుల గురించి తప్ప వాళ్ళు వచ్చేది కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. చేతగాని తనం ముచ్చటం వాళ్ళు. ఎందుకే మరి ఇంత రైతుల మీద ఇంత కక్ష ఎందుకు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం? రైతుల మీద ఎందుకు కక్ష కట్టిందని అర్థమవుతుంది కానీ మళ్ళీ 10 ఏళ్ళు చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఒక రైతులకు మంచి చేయని వ్యక్తి నువ్వు మళ్ళీ 10 ఏళ్ళు ఎట్లా పరిపాలిస్తావు? ఇప్పుడు రైతులే రాజ్యం లేదంటారు. రైతులని రాజ్యం లేనప్పుడు ఇప్పుడు రైతులను పట్టించుకున్నప్పుడు నీకు ఎట్లా నువ్వు వస్తా అనుకుంటున్నావు? ఇప్పుడు ఊరియా గురించి ఇప్పుడు ఎప్పుడన్నా 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు లేదు. ఆటో డ్రైవర్ 1000 రూపాయలు 3 బస్సాలు తీసుకొచ్చి ఇక్కడ కిరాయితోటి. అలాంటిది రోజు పొద్దుగాలు వచ్చి వాళ్ళు ఇంత కాలక్షేపం పోయినా కూడా ఒక్క బస్సు కూడా ఊరియా బస్సు దొరకట్లేదు. చాలా ఘోరమైన పరిస్థితి. ఘోరమా తులం బంగారం పశువు మహిళలకు 25,000 ఇస్తాను పథకం లేదు, ఇస్తా అన్నాడు. 420 హామీలు చెప్పిండు. పెద్ద దొంగ. పరిపాలన తెలియదు, మాట్లాడే అవగాహన తెలియదు. చాలా అసలు మేస్త్రి గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అయిండు. ఎట్లా మాట్లాడాలి? ఒక బాధ్యతమైన పదవులు ఉండి రాజ్యాంగాన్ని ఉంచుకుంటూ మంచిగా మాట్లాడాలి. అసలు అది భాష ఏమైనా భాషేనా? సంపుడు ఏంటి, సాగు ఊరేంటి ఏంది, ఏంది ఇది లాగులతో తోండలతో ఇస్తా అనేది ఏంది భాష? అంత ఎరగల భాష. ఏం భాష? ఏమనుకుంటారు నిజంగా రేవంత్ రెడ్డి భాషను చూస్తుంటే ఊరు ప్రజలు అసలు చీదరించుకుంటారు, అంత చీదరించుకుంటారు. అసలు ఈయన ముఖ్యమంత్రి లేక వేసిగా ఏంది ఈ మాటలు ఏందని అంత చీదరించుకొని ఆయన మొత్తం ముఖ్యమంత్రినే విలువ కూడా లేకుండా పోతుంది. అంతేనా? రైట్. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు జనగాం అనేది కూడా మనకు కొంచెం నీళ్ల కోసం బాగా తంటాలు పడ్డటువంటి జిల్లా. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటో ఇటో ఈ కొన్ని కాలువలు అయితే తీసుకొచ్చి నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన కట్టిన కాళేశ్వరం కూలిపోయినా అన్నాడా? ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచి కాలువ నుంచి కొద్దిగా అసంతో పంపారు. ఇప్పుడు మన నావపేట రిజర్వ్ ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. దాన్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి దాన్ని కూడా నీళ్లు సరిగ్గా చేయలేకపోతారు. ఎందుకన్నా అసలు వీళ్ళ చాదగానితనం వీళ్ళ చేరాక అసలు పాలన అనేది వాళ్ళకి ఏం చేస్తుంది? వాళ్ళకి చాదగానితనం. ఇప్పుడు మా మంత్రి సీతకి ఏమంటే ఉష్కలాలు మొత్తం కాంగ్రెస్ టీఆర్ఎస్ పంపుతున్నట్టే మీరే మంత్రి టీఆర్ఎస్ ఉష్కల ఆపనికి లేదా? ఇప్పుడు మేడం గురించి సీతక్క మాట్లాడుతుంది మేడం గారు. ఇప్పుడు వాసన పంచారాయక మాకు మంత్రే కదా, నువ్వు ఉష్కలను బ్లాక్ చేయకపోయినావు. మళ్ళీ ఆభరణ టీఆర్ఎస్ ఎందుకు నెట్టేస్తున్నావు? మీ ప్రభుత్వం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ లారీలు పంపిస్తున్నారు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఒక మంత్రి ఉండి ఎక్కడెక్కడ మీరు ఆపొచ్చు కదా. ఇప్పుడు మేడాల యాత్రలు పోనీకి ఉష్కరాలు వస్తున్నాయని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్నీ అంత అధికారం మీరే, అంతా మీరేనే. కొన్ని రోజులు ఆపేది పోయారు జాతర అయిపోయిన వరకు. ఎందుకంటే ఎటువంటి వీళ్ళ మీద బాధలు ఒక్కరికి ఇదే వీళ్ళు చేసేది. ఎక్కడ ఏం చేసేది ఏం లేదు. వీళ్ళు యశ్వన్ రెడ్డి ఉన్నది. ఇక మామూలు ఏమున్నది, గెలిచింది ఉన్న కంసం ఈ ప్రభుత్వం ఉన్న కాలంలో మాట్లాడుతా చాలా మేము కోట్లు వదిలిపెట్టుకొని రాజభోగాలు వదిలిపెట్టుకొని వచ్చి ఇలా మేము నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నాను అని చెప్పేసి మొన్న చెప్తుంది. మరి మీరేమో ఇట్లా మాట్లాడతారు? అయితలేదండి. ఇప్పుడు ఉన్న కాలంలో నీళ్ళు అని కూడా శాతం అయితలేదు పరిపాలన. ఏమున్నా ఇంతవరకు తగ్గ మట్టి పోసిన ఏమన్నా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చినాం అంతా ఊరికి 2-3 ఇల్లు ఇచ్చారు. ఇచ్చి మేము ఇస్తున్నాం చేస్తలేమా అనేది. కొన్ని ఊళ్ళలో మాత్రం పక్కా వెళ్ళరు. కొన్ని ఇళ్ళ ఊళ్ళలో
మేడం చక్కగా ఇంట్లో ఊళ్ళగా రాణిస్తలేరు. ఇప్పుడు ఇదే దయాకర్ ఇదే కేసీఆర్ అప్పుడు అదే ఒక్క ఊరికి వచ్చేసి 34 పేజీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది. కౌన్సిలర్ ఊరికి ఒక 5-6 ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు తడిని మట్టిపోయలేదు. వాళ్ళు ఏంటంటే మేము చేస్తున్నాం, ఏం చేస్తాం. ఆమె గెలిచిన కాంచెలి మా అప్పటిపల్లి గ్రామం ఒక్క తట్టడి మట్టి పోసినాడు. తట్టడి మట్టి సిసి రోడ్డు తప్ప తట్టడి మట్టి ఒక్క రోజు మన ఇప్పుడు నాకు డబుల్ బెడ్రూమ్ దయాకరం. ఇప్పుడు మా దయాకర్ అన్న కేసీఆర్ దయాకర్ అని ఇచ్చి నాకు డబుల్ బెడ్రూమ్. నేను డబుల్ బెడ్రూమ్ ఉంటానా? మరి అట్లాంటి వ్యక్తిని వదిలిపెట్టుకొని ఇట్లాంటి ఏదో యంగ్ జనం మంచి అదని చెప్పేసి వాడు జనాలు మోసం అంతా ఇంత మోసపోయి ఇట్లా చేసిండు. అంత ఆమెలకు చేసి మోసపోయింది కానీ ఇప్పుడు అనుభవం అవుతుంది కదన్నా. ఇప్పుడు మొత్తం చాలా అనుభవం అయింది. మొత్తం ఇక్కడే ఉంటున్నాం మేము. ఇది అత్తలు కూడా విన్నే ఉంటున్నాం, అందరి సమస్యలు తీరుస్తున్నాం. ఎవ్వరు కూడా ఏదున్నా కూడా వచ్చి వాళ్ళ అవసరం అయితే పైసలు లేకపోతే పనులను చేసి పెడుతున్నాం అని చెప్పేసి రోజు వాళ్ళ పేజీలు ఉంటాయి కదా, దాంట్లో వస్తాం. ఒక్క పని చేసి రోజు చూడవని అప్పుడు మంచి చెడ తెలుసు అసలు మంచి చెడ. అయ్యో రైతు అంటే ఎంత బాధ ఉండాలి. ఇప్పుడు మంచి చెడ అంటే ఆపద ఎంత ఉండాలి. ఏ మనిషికి ఎట్లుండదు, ఏ గ్రామం ఎట్లుంది, చిన్నదాని పెద్దదానా, మోరిలైనా ఎట్లుండదు, ఊరు ఎట్లుందని. నువ్వు ఎమ్మెల్యే కదా, దయ అన్నప్పుడు మా అప్పటిపల్లి ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో అది మాకు తెలుసు. ఆయన చేసిన పనులే, వేరే పని ఏం లేదు. మీ అప్పిరెడ్డిపల్లిలో ఎవరు గెలిచారా? కాంగ్రెస్ గెలిచిండు. కాంగ్రెస్ వార్డు నెంబర్ టీఆర్ఎస్ 6 వార్డు నెంబర్ గెలిచింది. టీఆర్ఎస్. వాస్తవానికి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆడ ఆమె చేసింది ఏం లేదు. ఆమె చేసింది తట్టడి మట్టి పోసింది లేదు, అసలు వర్క్ చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆమె చేసింది ఏం లేదు. ఇప్పుడు ఒకటే ఏంటంటే మేము సంపాదించుకొని వచ్చినామా అని మాట్లాడుతుంది తప్ప కానీ ఆమె మంచి పనులు చేస్తే సొంత ఊళ్ళో సర్పంచ్కి 400 మెజార్టీ ఇస్తుంది టీఆర్ఎస్. చెప్పండి వాళ్ళది ఇది ఎవరు ఉన్నదండి, వాళ్ళ సొంత గ్రామం రాయపర్తి మండలం వాళ్ళది. సొంత ఊర్లో వాళ్ళ ఉన్న మళ్ళీ గెలిచారా 400 ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినప్పుడు అసలు మీ ఎంత ఎమ్మెల్యే ఉండే అసలు మీరు ఎందుకో చెప్పండి. మీ శాతగాని ప్రభుత్వం ఎట్లున్నది, మీ పనులు ఎట్లా పడే, దానివల్ల కదా మిమ్మల్ని చేయండి. ఓకే రే.